వెల్కమ్ టు లైఫ్ సీక్రెట్ 69. లైఫ్ సీక్రెట్ 69 ఛానల్కి మీకు స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు మీకు స్పెషల్ టాపిక్తో మేము ముందుకు వచ్చాను. ఇప్పుడు సామాన్య పద్ధతిలో కూలర్ ఎలా తయారు చేసుకోవాలి. ఈ కూలర్కి ఎక్కువ ఖర్చు లేదు. అదే కానీ బయట మార్కెట్లోకి వెళ్ళి మీరు కూలర్ కొనాలంటే 4,500, 5,000, 10,000 ఇట్లా రేట్లు పెరుగుతూనే ఉంటాయి. మీకు సింపుల్గా 1,600 రూపాయలతో కూలర్ ఏ రకంగా తయారు చేసుకోవాలో మీకు చెప్తాను. సర్ప్రైజ్ కూలర్. బయట మార్కెట్లో కూలర్ కొనాలంటే మినిమం 4,500 నుంచి 10,000, 15,000 ఇక ఆ పైన డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా మీకు సింపుల్ చిట్కాతో మీకు కూలర్ తయారు చేసుకోవడం చెప్తాను, ఒక్క డ్రమ్ము సహాయంతో. ఓకే, ఇది మాత్రం మీకు గ్యారంటీకి నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఎందుకంటే సింపుల్ చిట్కాతో ఈజీగా తయారు చేసుకుందాం. ఏ రకంగా కట్ చేసుకోవాలో ఫస్ట్ దీనికి మార్కింగ్ చేసుకుందామండి. చూడండి, మార్కింగ్ చేస్తున్నాను, దాని తర్వాత విపులంగా చెప్తాను మీకు. చూడండి, మార్కింగ్ అయితే చేసేసుకున్నాను. దీనికి మధ్యలో ఒక సెంటర్ ఇది కూడా ఇచ్చాను, ఎందుకంటే దానికి కొంచెం సపోర్ట్గా ఉండడానికి. కింద 8 అంగుళాలు వదిలేసి ఇచ్చేసుకున్నాను, ఎందుకంటే వాటర్ నింపుకుంటానికి వీలుగా ఉంటుంది. పైన 2 అంగుళాలు వదిలేసి మార్కింగ్ చేసుకున్నాను. సెంటర్లో ఒక బార్డర్ ఇచ్చాను, ఎందుకంటే దీనికి కొంచెం గట్టిదనం కోసం. ఎందుకంటే ఇక్కడ నేను జాలీ సెట్ చేస్తాను. అది ఏ రకంగా సెట్ చేస్తానో మీకు వివరంగా చెప్తాను. ఫస్ట్ మనం గ్రైండర్ సహాయంతో దీన్ని కట్ చేసేద్దాం. చూస్తూ ఉండండి. చూడండి, నేను ఈ రకంగా కటింగ్ చేసాను. అంటే మీరు మార్కింగ్ చేసినప్పుడు భయపడిపోయి ఉంటారు కదా, ఈ రకంగా చేసిన. ఇప్పుడు ఎగ్జాస్ట్ ఫ్యాన్ పెట్టడానికి ముందు ఇంకో హోల్ చేస్తాను. ఆ హోల్ని ఏ రకంగా చేయాలి ఫస్ట్ మార్కింగ్ చేసుకుంటాకి. ఇది మార్కెట్లో తీసుకున్నాను, 900 రూపాయలు. బెస్ట్ బ్రాండ్, ఎటువంటి ఇది లేదు. ఎందుకంటే కొంచెం క్వాలిటీ ఎక్కువ సంవత్సరాలు పనిచేయాలనే ఉద్దేశంతో తీసుకున్నాను. చేసే పని కొంచెం స్టాండర్డ్గా కూడా ఉండాలి కదా. దీనికి పెట్టడానికి మార్కింగ్ చేసుకోవాలి. అందుకని ఈ 4 పక్కల ఉన్న నట్టు బోల్ట్ని ఎప్పదీసి ఆ ఫ్రేమ్ని యూజ్ చేసుకుంటాను. వావ్, ఇప్పుడు అన్ని నట్టు బోల్ట్లు పీకిస్తాం. ఈ ఫ్రేమ్ని తీసుకుంటున్నామండి. ఈ ఫ్రేమ్ని తీసుకొని ఇక్కడ సైజు ప్రకారం పెట్టుకొని దీన్ని కొంచెం, ఇప్పుడు డ్రమ్ము కొంచెం వంకరగా ఉంది కదా, అందుకని రౌండ్ గోల్డ్ షేప్లో ఉంది. అందుకని దీన్ని కూడా కొంచెం లైట్గా బెండ్ చేసుకొని దీనికి పెడదాం. ఫస్ట్ రౌండ్ మార్కింగ్ చేస్తున్నాను. రౌండ్ మార్కింగ్ చేసి ఇక ఇప్పుడు ఎందుకంటే యాక్చువల్గా మనం కట్ చేయాల్సింది ఇంత, ఈ 4 పక్కల 4 హోల్స్ అండి. అయిపోయింది, షేప్ అయితే వచ్చేసింది. దీన్ని కూడా మనం ఏం చేద్దామంటే గ్రైండర్ సహాయంతో దీన్ని కూడా కట్ చేసేసుకుందాం. కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మన హోల్స్ మార్కింగ్ చేసుకున్నాను కదా, స్క్రూలు నట్ బోల్ట్లు పెట్టడానికి. అయితే 4 వైపులా 4 డ్రిల్తో 4 వైపులా 4 హోల్ చేసుకున్నాను. ఇప్పుడు రౌండ్ సైడ్ అయితే అయిపోయింది. ఫ్యాన్ మనం లోపల పక్క నుంచి ఫిట్ చేసుకోవాలి. ఇది మన పైన ఫ్రేమ్ ఉంది కదా, ఫ్రేమ్ పై వైపు నుంచి సెట్ చేసేసుకుందాం. నట్ బోల్ట్లు పెట్టేయటమే. కానీ పెట్టే ముందు ఇంకో ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, పిల్లల్లో పితకలు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఏంటంటే ఫ్యాన్లో ఏళ్ళు పెట్టేస్తుంటారు. ఫస్ట్ జాగ్రత్త పడాల్సింది సేఫ్టీ ప్రికాషన్ ఏంటంటే, వాళ్ళు పిల్లలు ఏళ్ళు పెట్టకుండా మనం ఏం చేయాలంటే జాలీ ఒకటి తీసుకోవాలి. అయితే ఈ ఫ్యాన్కి ఎంతైతే సైజు ఉందో దీనికంట ఒక 2 ఇంచులు ఎక్కువ ఫ్రేమ్ తీసుకున్నాను. కొంచెం స్టీల్ ఫ్రేమ్ అండి, తుప్పెక్కండి, స్టెయిన్లెస్ స్టీల్ అలాంటిది ఏంటంటే తీసుకోండి, మంచిది. అది పెట్టేసుకొని ఈ స్క్రూలు పెట్టేసుకొని లోపల పక్క నుంచి ఈ నట్లు అయ్యి టైట్ చేసేసుకుంటాను. అది చూడండి, ఫ్రేమ్ అది పెట్టేసుకున్నాను కదా.
కూలింగ్ ఫ్యాన్ అయితే నెంబర్ 1 ఫస్ట్ క్లాస్గా సెట్ అయిపోయింది. మనం బిగించేసుకున్నాం. ఇప్పుడు వెనక అసలైన మెయిన్ విషయం ఉంది. దీనికి ఏంటంటే మనం జాలీ సెట్ చేసుకోవాలి కదా. దీన్ని ఫస్ట్ కొలత వేసుకుందాం ఎంత ఉందని చెప్పేసి. ఇదేమో 30 అంగుళాలు ఉందండి. 30 అంగుళాలు అంటే దీనికి ఒక 2 అంగుళాలు కొంచెం ఎక్కువగానే తీసుకుందాం ఐరన్ ఫ్రేము. అదేమో 32 అంగుళాలు. అయితే పొడిగి చూస్తేనేమో 17 అంగుళాలు ఉందండి. దీనికి ఇంకో 2 అంగుళాలు ఎక్కువ అంటే 19 అంగుళాల ఒక జాలీని కట్ చేసుకొని రెడీ చేసుకుందాం. ఇలాంటి 2 జాలీలు కావాల్సి వస్తాయి. దీన్ని ఏం చేయాలంటే ఫస్ట్ ఈ గడ్డి తీసుకున్నాను, మన కూలర్ గడ్డి. ఇదేమో 20 రూపాయలు, 10 నుంచి 20 రూపాయలే ఉంటుంది రేటు. నేనైతే 20 రూపాయలకి తీసుకున్నాను. ఇంకా మీకైతే కొంచెం తక్కువ కూడా రావచ్చు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే. అది గడ్డిని కొంచెం లైట్గా అంటే మందంగా కాకుండా లైట్గా ఇలా పరిచేసుకుందాం. పరిచేసుకుని చూడండి. ఓకే, ఇది పరిచేసుకున్నాను. తర్వాత దీని మీద ఇంకో ఫ్రేమ్ చెప్పాను కదా 2 జాలీలు కావాలని చెప్పి, అది కూడా సేమ్ సైజు జాలీ దీని మీద పెట్టేసి బిగించేద్దాం. బిగించి దీనికి ఏం చేద్దామంటే ఇక మన ప్యాకింగ్ వైర్ ఉంటుంది కదా, సన్న ప్యాకింగ్ వైర్తో దీన్ని కొంచెం టైట్గా కట్టేద్దాం. చూడండి, చూపించిన విధంగా కట్టేస్తూ ఉండండి. ఇంకా మన కటింగ్ ప్లేయర్తో దాన్ని కొంచెం కరెక్ట్గా టైట్గా సెట్ చేసేసుకుందాం. ఇంకా బయటకు వచ్చేస్తుంది అయ్యి అని చెప్పేసి బాధపడకండి, చూద్దాం దాన్ని కూడా. ఇప్పుడు ఇదంతా రెడీ చేసేసాను ఫ్రేమ్. ఇప్పుడు సైడ్లు కొంచెం ఎక్స్ట్రా బయటకు ఏలాడుతున్నాయి కదా అంటే తోకలు, ఆ తోకల్ని మనం కత్తిరితో కట్ చేసేసుకొని ఫ్రేమ్ అయితే నెంబర్ 1గా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 2 వైపులా నేను చూపిస్తున్న విధంగా ఫాలో అయిపోండి మీరు. జాలీ బయటకు వచ్చిన గడ్డిని కూడా కట్ చేసేసుకున్న తర్వాత ఏమైందంటే ఒక మంచి అందమైన డిసిప్లిన్ ఫ్రేమ్ ఒకటి తయారైపోయింది. దీన్ని ఏం చేద్దామంటే ఇప్పుడు మనం కొంచెం లైట్గా బెండ్ చేసుకుందాం. బెండ్ చేసుకొని దీని లోపలికి మనం తయారు చేసిన ఈ కూలర్ లోపల దీన్ని సెట్ చేసేసుకుందాం. సెట్ చేసుకొని ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే దీన్ని ప్యాకింగ్ వైర్లు వీటితో కట్టకూడదు, బాగోదు, చూడటానికి అసహ్యంగా ఉంటుంది. అందుకని ఏంటంటే స్క్రూలు, వాషర్లు తీసుకొని ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే లోపల పక్క నుంచి మనం ప్రెస్ చేసి ఇది చేసేద్దాం. చూపిస్తాను దాన్ని కూడా ఏ రకంగా. చూడండి, ఇప్పుడు హోల్స్ అయితే చేసుకుంటున్నాం మనం. అది ఆ హోల్ కూడా దీంతోనే చేసేసుకోండి. ఇప్పుడు మీకు ఇంతకుముందు చేసాం కదా మన సోల్డరింగ్ ఐరన్తో, అట్లా చేసేసుకొని లైట్గా చిన్న హోల్ పెట్టేసి కొంచెం స్క్రూ కొద్దిగా టైట్గా అయ్యేటట్టు దాన్ని టైట్ చేసేసుకుందాం. ఇట్లాగే నేను చాలా స్క్రూస్ అవి పెట్టేస్తున్నాను ఎందుకంటే ఇబ్బంది లేకుండా. మీకు నేను ముందే చెప్పాను 20 సంవత్సరాల గ్యారంటీ అన్నాను. 20 సంవత్సరాల గ్యారంటీ అంటే ఇక మరీ గడ్డి కూడా మార్చుకోకుండా కాదు, మార్చుకుంటూ ఉండండి మధ్యలో. చూడండి, నేను స్క్రూలు అవన్నీ బాగా సెట్ చేశాను. జాలీ కూడా సెట్ అయిపోయింది. స్క్రూలు అయితే ఇవ్వండి బయటకు వచ్చేసినట్టున్నాయి, బయటకు వచ్చేసినాయండి. ఇది నేను కొంచెం డ్రిల్తో గ్రైండర్తో కట్ చేసేస్తున్నాను. ఇదంతా కట్ చేసిన తర్వాత మీకు మాత్రం నెంబర్ 1 కూలర్ అందిస్తున్నాను ఇంత తక్కువ రేటుకి. గ్రైండింగ్ చేసిన తర్వాత కట్టర్ సహాయంతో దాన్ని మిగిలిన బయటకు వచ్చిన స్క్రూలన్నీ పీకిచ్చాను. అంత రెడీ అయిపోయిన తర్వాత ఒక వాటర్ పంపు తీసుకొచ్చానండి. ఇది మార్కెట్లో 100 రూపాయలు దొరికింది. దీంతోపాటు 2 మీటర్లు పైపుని తీసుకున్నాను. దీనికి ఒక 30 రూపాయలు ఖర్చు పెట్టాను. పైపును ఒకవైపు అతికించాను, రెండో వైపుని వాటర్ పంపు తల మీద బిగించాను. ఇది వాటర్ పంపు తల మీద సెట్ చేశాను. ఒకసారి కూలర్లో పెట్టుకొని మనకి ఎంత పైప్ అయితే కావాలో 30 అంగుళాల పైపు కావాలి. ఆ పైప్కి నేను కొలత పెట్టుకుంటున్నాను. దాన్ని చూసి దానికి ఏంటంటే అన్ని చిన్న హోల్స్ చేసేద్దాం. పైప్ ఒకవైపు మూతి అయితే కట్టేసాం కాబట్టి వాటర్ అటు పక్క నుంచి ఏం డ్రైన్ అవ్వదు, ఈ హోల్స్లోంచే కింద పడుతుంది. 30 అంగుళాలు నేను సైజ్ చూసుకున్నాను. దాన్ని బట్టి సోల్డరింగ్ ఐరన్ తీసుకొని దగ్గరికి హోల్స్ పెట్టుకుంటున్నాను. ఈ వాటర్ అంతా ఈ జాలీ మీద పడి ఇంకా మనకి కూలింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, నేను ఈ హోల్స్ పెడుతున్నాను. ఇవి చూడండి, హోల్స్ అయితే అయిపోయినాయి కదా. ఈ అన్నిట్లో కొంచెం మీరు కూలర్లో పెట్టేటప్పుడు కొంచెం ఇది ఇవ్వండి, జాగ్రత్త వహించండి. ఎందుకంటే ఈ హోల్స్ అన్నీ కింద వైపుకి అంటే మన జాలీ లోపలికి పడేటట్టే చూసుకొని దీన్ని ప్యాకింగ్ వైర్తో సహాయంతో దీన్ని శుభ్రంగా కట్టేసేయండి. జాలీతో పాటు ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు పైప్ ఫిట్టింగ్ అయితే అయిపోయింది కాబట్టి ఇప్పుడు 2 స్విచ్లకు సరిపడా ఇక్కడ హోల్ చేసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు మన ఫ్యాన్ నడవాలి, వాటర్ పంపు నడవాలి కాబట్టి ఈ 2 హోల్స్కి సరిపడా ఇక్కడ 2 మార్కింగ్ చేసేసుకొని ఈ 2 ఇక్కడ పెట్టుకుందాం. ఇక్కడ నేను ఆల్రెడీ హోల్స్ చేసేసాను. ఈ స్విచ్కి సరిపడా ఈ స్విచ్లు 2 పెట్టేసి ఈ స్క్రూల్ని కొంచెం సెట్ చేసేద్దాం.
ఇప్పుడు 2 స్విచ్లు మనం చక్కగా సెట్ చేసాం. ఇప్పుడు వైరింగ్ కనెక్షన్ ఏ రకంగా ఇవ్వాలో చూద్దాం. ఇప్పుడు నేను ఒక మెయిన్ కేబుల్ ఒకటి తీసుకున్నాను, అంటే కార్డ్ అంటారు, పవర్ కార్డు. దీని పక్కనే హోల్ చేసి దాని లోపలికి సెట్ చేశాను. సెట్ చేసి దీనికి వైరింగ్ కనెక్షన్ ఏ రకంగా ఇవ్వాలి. దీంతోపాటు ఒక వైర్ తీసుకోండి మెయిన్ కేబుల్ది, తర్వాత ఏమో ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఒక వైరు, కిందేమో వాటర్ పంప్ ఉంది కదా దానిది ఒక వైర్. ఈ 3 కలిపేసి ఒక్కొక్క వైర్ తీసుకున్నాం, 3 తీసేసుకున్నాం. దీనికి టేపింగ్ చేసేద్దాం, దీంతో పని లేదు. ఇప్పుడు మిగిలినది ఏంటంటే, ఇప్పుడు పవర్ కేబుల్ 2వ వైర్ ఉంది కదా, ఆ 2వ వైర్ని కొంచెం పొడుగ్గా తీసుకొని దీన్ని ఏం చేస్తామంటే కింద స్విచ్ కింద అటుపక్కకి ఇటుపక్కకి 2 స్విచ్లకి కనెక్షన్ ఇచ్చేద్దాం. ఒక స్విచ్లో ఏం చేద్దామంటే ఎగ్జాస్ట్ ఫ్యాన్ది ఉంది కదా, ఆ ఒక వైర్ ఏమో ఒక స్విచ్కి ఇచ్చేద్దాం, వాటర్ పంప్దేమో ఇంకో స్విచ్లో పై పార్ట్కి ఇచ్చేసి స్క్రూ టైట్ చేసేద్దాం. ఇంతేనండి వైరింగ్ కనెక్షన్, పెద్ద ఇబ్బంది ఏం లేదు. మీకు ఇప్పుడు అర్థమైపోయింది కదా ఏ రకంగా చేయాలో. దీన్ని ఇప్పుడు మీకు ఇంకా అర్థం కాకపోతే పక్కన సర్క్యూట్ ఇస్తున్నాను, దీన్ని చూసి చేసుకోండి. లేకపోతే ఇదే 2-3 సార్లు మీరు చూసుకొని మీరు ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పవర్ పెట్టి చూద్దాం ఇది అసలు పని చేస్తుందో లేదో. కాకపోతే అంటే దీంట్లో ఫస్ట్ మనం వాటర్ పోయలేదండి బాబు, మన వాటర్ చూద్దాం. ఇప్పుడు దీన్ని ఒక డ్రమ్ములతో వాటర్ పోద్దాం. మనం కింద 8 అంగుళాలు వదులుకున్నాం కాబట్టి కనీసం చిన్న బకెట్లు అయితే 10 బకెట్లు నీళ్ళన్నా పడతాయి. ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు రాత్రి మాత్రం హ్యాపీగా పడుకోవచ్చు. ఎంత కూలింగ్ ఇస్తుంది రూమ్ అంతా. ఏసీ ఫెయిల్ అవుతుందండి, గ్యారంటీ, భరోసా అనేది ఇస్తున్నాను కదా. ఎందుకంటే ఇంత హ్యాపీగా ఏ వస్తువైనా మనం సొంతగా తయారు చేసుకుంటే ఆనందమే వేరండి. ప్లగ్ పెట్టి చూద్దాం ఓసారి, అది చూడండి. ఓకే, ఫ్యాన్ తిరుగుతుంది కదా, సూపర్. ఓకే, తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం వాటర్ పంప్ కూడా స్టార్ట్ చేస్తాను. ఓకే, వాటర్ పంప్ కూడా స్టార్ట్ అయింది చూడండి ఎంత కూలింగ్గా ఉందో. మీకు ఇప్పుడు దీన్ని ఎదురుగా క్లాత్ పెట్టి చూపిస్తాను ఎలా ఉంటుందో, మీరు ఏ రకంగా ఫీల్ అవుతారో చూడండి. ఇదిగా ఉంది, వాటర్ కూడా జాలీ మీద పడుతుంది, ఎటువంటి ఇబ్బంది లేదు. అది చూడండి, ఇది పెట్టి చూస్తున్నాను, క్లాత్ పెట్టాను ఎదురుగా, ఎంత ఫ్లోటింగ్ ఉందో చూడండి. మంచి ఫ్లో మాత్రం సూపర్గా ఉంది చూడండి. ఇప్పుడు స్విచ్ ఆపాను, ఏం లేదు. ఇప్పుడు మళ్ళీ ఫ్యాన్ ఒకసారి ఆన్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి ఇప్పుడు ఎలా ఉంది. మీకు అర్థమైపోతుంది కదా ఎంత బాగుందో అని. మీరు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకోటి ఎక్కువ ఖర్చు పెట్టామండి. ఈ కూలింగ్ ఫ్యాన్కి ఒక 900 రూపీస్ తీసుకున్నారు. టుల్లు పంప్ ఒక 100 రూపీస్ అయింది. జాలీకి ఒక 100 రూపీస్ అయింది. అంటే 2 పక్కల జాలీలు వచ్చేసినాయి, కూలింగ్ ఫ్యాన్ జాలీ కూడా వచ్చేసింది. తర్వాత డ్రమ్ము ఒక 500, మొత్తాన్ని కలిపి ఒక 1550, 1600 బిలో మీకు కూలర్ రెడీ అయిపోతుందండి. కాకపోతే అంటే మన సొంతగా మన చేతులతో చేసుకుంటున్నాం కాబట్టి ఆ కిక్ వేరు. ఈ వీడియో చూస్తూ నా ఛానల్ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు చేసే కామెంట్ల వల్ల నాకు రెట్టింపు ఉత్సాహం కలుగుతుంది. ప్రతిరోజు ఉదయం 7 గంటలకి ఒక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. సదా మీ సేవలో. లైఫ్ సీక్రెట్ 69. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.